వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన సైకలాజికల్‌గా అంటే మన మానసికంగా ఏ రకంగా మనం నియంత్రించుకోవాలి? ఎటువంటి ఆహారపు అలవాట్లు, ఎటువంటి ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి? ఇలాంటివి మనం పాటించడం ద్వారా పుట్టే పిల్లల్లో ఎటువంటి లోపాలు రాకుండా ఉంటాయి అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఎక్కువ ఆటిజం అని, ఏడీహెచ్‌డీ అని, ఎంఆర్ మెంటల్లీ రిటార్డెడ్ కేసెస్ ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక కాంప్లెక్స్‌కి సంబంధించిన విషయం. అంటే ఎన్నో రకరకాల పరిస్థితులు, సిట్యుయేషన్స్ అన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ జన్యుపరంగా 2 బానే ఉన్నాయా? లేవా? ఇవి కరెక్ట్ టైంలోనే కలిసిన తర్వాత వీటి యొక్క గ్రోత్ అంతా బానే ఉందా? లేదా? ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్ అని 3 ట్రైమెస్టర్స్ ఉంటాయి. అంటే మొదటి 3 నెలలు, మధ్యలో 3 నెలలు, తర్వాత 3 నెలలు. ఇలా 9 నెలల 10 రోజులు ఆ గర్భాశయంలో పెరిగే బిడ్డ, ఆ తల్లి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది. తల్లి ఏమాత్రం స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా, అది ఫిజికల్ స్ట్రెస్ అయినా, ఎమోషనల్ స్ట్రెస్ అయినా కూడా బిడ్డకి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఎవరైతే ఆటిస్టిక్ చిల్డ్రన్ ఉంటారో నేను అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, "అమ్మా మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఏదైనా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉందా? ఇంట్లో వాతావరణం అంతా బానే ఉందా? ఏమన్నా గొడవలు అవ్వడము, మీరు ఎక్కువగా బాధపడుతూ ఉండడము ఇటువంటివి ఏమైనా జరిగాయా?" అని అడిగిన చాలామంది తల్లులు అవుననే సమాధానం చెప్పారు. దయచేసి మీరు ఆ 9 నెలలు కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొని, మీ మానసిక పరిస్థితిని కనుక జాగ్రత్తగా కంట్రోల్‌లో పెట్టుకొని, ఏ విషయాన్ని మీరు డీప్‌గా తీసుకోవాలి, ఏ విషయం గురించి వదిలిపెట్టేయాలి, అనే విషయం గురించి మీరు ఆలోచించుకున్నట్లయితే, మీ జీవితకాలం ఇప్పుడు ఒకసారి కనుక ఆటిజం చిల్డ్రన్ పుడితే అది ఎంత భయంకరమైన పరిస్థితి అనేది ఆల్రెడీ సఫర్ అవుతున్న తల్లిదండ్రులకి అది తెలుసు. కేవలం ఒక 9 నెలల 10 రోజులు మీరు జాగ్రత్త పడితే కనుక చాలా వరకు బేబీ అనేది చాలా హెల్తీగా బయటకొస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మానసికంగా ఎక్కువ శాతం బాధపడినప్పుడు ఇంట్లో చాలామంది ఆహ్, గొడవలవుతూ ఉండడము, భార్యాభర్తకి మధ్యన దెబ్బలాటలవుతూ ఉండడము, డైవర్స్‌లవుతూ ఉండడము, లేదా అత్తగారికి, కోడలికి మధ్యన దెబ్బలాటలవుతూ ఉండడము, లేదా అత్తగారు ఏదో ఒకటి కోడలిని అంటూ ఉండడము, లేదా ఏదైనా ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండడము, ఎటువంటి మానసిక పరిస్థితి అయినా సరే మీరు ఎక్కువ ఆలోచించి, అదే తలుచుకుంటూ బాధపడుతున్నట్లయితే కనుక, తప్పనిసరిగా ఆ ఎఫెక్ట్ అనేది పెరిగే బిడ్డ మీద కంపల్సరీ ఉంటుంది. మీరు ఎంత హాయిగా, మానసికంగా ఎంత ఆనందంగా ఉన్నట్లయితే, బేబీ కూడా అంత గ్రోత్ అనేది చాలా చాలా బావుంటుంది. ఎందుకంటే, మనకి ఎన్నో రకరకాల రోగాలకి ఇంకా ఏంటి కారణం అనేది ఇప్పటివరకు మనం తెలుసుకోలేకపోయాం. ఎన్ని ఎక్విప్‌మెంట్స్ వచ్చినా, ఇంత సైన్స్ ఇంత డెవలప్ అవుతున్నా కూడా, మన చాలా రోగాలకి ఇది ఎందుకొస్తోంది, కాజ్ ఏంటి అనేది మనకు తెలీదు. సో, మన చేతుల్లో ఉండేది ఏంటి అంటే, ఎవరైతే ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి, తినే ఫుడ్ ఐటెమ్స్ కూడా చాలామంది ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ ఈ జనరేషన్ లేడీస్ ఆల్కహాల్ తీసుకుంటూ ఉండడము, స్మోక్ చేస్తూ ఉండడము, ఇటువంటివన్నీ చేయడం వల్ల బేబీ మీద ఎఫెక్ట్ చాలా గట్టిగా పడుతుంది. అట్లాగే ఒక 35 ఇయర్స్ అయిన తర్వాత కన్సీవ్ అవ్వడము. దానివల్ల ఏమవుతుందంటే, ఆ ప్లాసెంటా ఏదైతే ఉంటుందో, అంటే తల్లి నుండి బిడ్డకి వెళ్ళే ఆ న్యూట్రిషన్ అందజేసేది ఏదైతే ఉంటుందో, ఆ రక్తనాళంలో ఏదైనా కూడా అడ్డుపడే అవకాశం ఎక్కువుంటుంది. క్లాట్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మీరు ఎక్కువ ఎమోషనల్ స్ట్రెయిన్‌కి గురయ్యి, అట్లాగే ఫిజికల్‌గా గూడా ఎక్కువగా తిరిగేస్తూ ఉన్నప్పుడు కూడా, అతిగా ఏది చేసినా ప్రాబ్లమే అవుతుంది. మీరు ఫిజికల్‌గా ఎక్కువ ఆటోస్ మీద అంటే ఒక ఎయిత్ మంత్, నైన్త్ మంత్ లేదా సెవెంత్ మంత్ సెకండ్ ట్రైమెస్టర్‌లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ జర్నీస్ చేస్తూ ఉండడం వల్ల కూడా బేబీ ఫాస్ట్ అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డెలివరీ 9 నెలల్లో అవ్వాల్సింది ఏడో నెలలోనే అవుతూ ఉండడము. అప్పుడేమవుతుంది ఇంకో 2 నెలల్లో పూర్తిగా ఫార్మ్ అవ్వాల్సిన ఆర్గన్స్ ఏవి కూడా ఫార్మ్ అవ్వవు. అప్పుడు మళ్ళీ బేబీని ఇంక్యుబేటర్‌లో పెట్టడము, ఇటువంటి కండిషన్స్ అన్నిటిని కూడా చూస్తూ ఉంటాం. మానసికంగా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడము, ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది ఉండడము. కంపల్సరీ ఫస్ట్ ఒక ట్రైమెస్టర్‌లో మాత్రమే మీరు అంత ఎక్సర్‌సైజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక్కసారి మొదటి 3 నెలలు కంప్లీట్ అయ్యాయి అని తెలిసిన తర్వాత రెగ్యులర్‌గా మీరు వాకింగ్ చేయొచ్చు. మీరు చేసుకోగలిగే కొద్దిపాటి ఎక్సర్‌సైజ్, హెల్తీగా ఉండడము ఇటువంటివన్నీ కూడా మీరు కంపల్సరీ చేయొచ్చు. వీటితో పాటు హెల్తీ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
సేమ్ మళ్ళీ అలాగే క్రేవింగ్స్ ఎక్కువ అవ్వడము, బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండడము, మన ఎక్కువ ప్యాక్డ్ ఫుడ్ తీసుకుంటూ ఉండడము, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడము, అలాగే ఏదైనా సరే ఎక్కువ వేడి చేసేవి తినడము, ఎక్కువగా చల్లటి పదార్థాలు తీసుకుంటూ ఉండడం, ఏదైనా సరే ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు ఎక్స్‌ట్రీమ్స్ అనేవి ఏమాత్రం పనికిరావు. ఏదైనా ఒకలాంటి ఆహారం ఏదైతే బిడ్డకి, తల్లికి ఇద్దరికీ కూడా మంచిదో అటువంటి ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. అలానే తీసుకునే ఆహారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ క్రేవింగ్స్ ఎక్కువని బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటుండడము, ప్యాక్డ్ ఫుడ్ తీసుకుంటుండడము, ప్రెగ్నెన్సీలో ఏది కూడా ఎక్స్‌ట్రీమ్స్ అనేది పనికిరాదు. అంటే ఎక్కువ వేడి చేసేవి తీసుకోకూడదు, ఎక్కువ చలవ చేసేవి కూడా ఫుడ్ ఐటెమ్స్ తీసుకోకూడదు. సరైన ఆహారము, హెల్తీ ఫుడ్డు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వాల్‌నట్స్ అందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వాల్‌నట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్, బ్రెయిన్‌లో ఉండే ఆ మెమరీ మీరు పుట్టిన తర్వాత కూడా ఈ డ్రై ఫ్రూట్స్ ఎవరైతే ఎక్కువ తీసుకున్నారో, ఆ పిల్లల్లో ఎక్కువ మెమరీ అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లానే మంచి ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండడము, హెల్తీ గా ఉండే లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేస్తూ ఉండడము, ఎమోషనల్‌గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మీకు ఏదైతే మీకు ఆహ్లాదకరంగా అనిపిస్తాయో అటువంటి పనులు ఎక్కువ చేస్తూ ఉండడము, కొంత వాకింగ్ చేస్తూ ఉండడము, జర్నీస్ ఏమాత్రం పనికిరావు. ఒకసారి సెకండ్ ట్రైమెస్టర్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజుల పరిస్థితిని బట్టి ఏమాత్రం బాలేదు. ఎక్కువ ప్రీమెచ్యూర్ బేబీస్ అవుతున్నారు. ఎర్లీ డెలివరీస్ ఎక్కువైపోతున్నాయి. సో, దానివల్ల ఏంటంటే ఎటువంటి జర్నీస్ చేయకుండా జాగ్రత్తగా 9 మంత్స్ 10 డేస్ మీరున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బేబీస్ అనేది పుడుతున్నారు. లేదా మీరు ఎటువంటి ఆహారం పడితే అది తీసుకోవడం వల్ల, ఎమోషనల్ స్ట్రెస్ వల్ల, ఫిజికల్‌గా ఓవర్‌గా ఎక్కువగా చేసేయడం వల్ల, ఎక్కువ జర్నీస్ చేయడం వల్ల, లేదా కొంతమందైతే అట్‌లీస్ట్ ఒక రూమ్‌లోంచి ఇంకో రూమ్‌లోకి కూడా వెళ్ళకుండా వాళ్ళు మాత్రమే ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా చేయడం వల్ల, బేబీ కూడా ఏమాత్రం హెల్తీ మూవ్‌మెంట్స్ అనేవి ఉండవు. ఒకసారి సెకండ్ ట్రైమెస్టర్ అయిపోయిన తర్వాత థర్డ్ ట్రైమెస్టర్ నుంచి కూడా వాళ్ళకి బేబీ మూవ్‌మెంట్స్ అనేవి తెలియాలి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఎప్పుడైతే ఈ మదర్ యాక్టివ్‌గా ఉందో ఆటోమేటిక్‌గా బేబీ కూడా చాలా యాక్టివ్‌గా ఉండి వాళ్ళ డెలివరీ అవ్వడంతో సహా అంటే డెలివరీ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని బేబీ పుట్టినప్పటి నుంచి ఇంకంతా హెల్తీగా అన్ని గ్రోత్స్, మైల్‌స్టోన్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా వస్తూ ఉంటాయి. వీటిల్లో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి చిన్నపాటి లోపాలు చేసినా కూడా ఎఫెక్ట్ అంతా బేబీ మీద పడిపోతూ ఉంటుంది. దయచేసి మీ మానసిక పరిస్థితిని, ఫిజికల్ ఫిట్‌నెస్‌ని, ఎక్కువ జర్నీస్ చేయకుండా ఉండడము, ఇటువంటి జాగ్రత్తలు ఏవైతే పాటించాలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండడము, అలానే ఏదైతే అవసరం ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ ఉన్న ఫుడ్‌ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడము, ఇటువంటివన్నీ మనం నేచురల్‌గా మన బాడీకి ఇస్తాం కాబట్టి బేబీకి కూడా హెల్తీగా వెళ్ళి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దయచేసి ప్రెగ్నెన్సీలో ఉన్న తల్లులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి నియమాలన్నీ కూడా మీ పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. దయచేసి దీన్ని పెడచెవిన పెట్టకండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువగా మనం ఆటిస్టిక్ చిల్డ్రన్‌ని చూస్తున్నాము, ఏడీహెచ్‌డీ కిడ్స్‌ని చూస్తున్నాము, లేదా ఆర్గన్స్ సరిగ్గా డెవలప్ అవ్వట్లేదనే కండిషన్స్‌ని చూస్తున్నాము. వాటన్నిటిని భరించి అదొక లైఫ్ టైమ్ శిక్ష. వాటన్నిటిని ఫేస్ చేసే కంటే, అప్పుడు మళ్ళీ దానికి వైద్యం తీసుకునే కంటే, ఇనీషియల్‌గా ప్రెగ్నెంట్‌గా ఉన్న 9 నెలల 10 రోజులు జాగ్రత్తగా ఉండి, ఈ చెప్పిన రీతిలో అన్నీ పాటించినట్లయితే ఎటువంటి సమస్యలు మీరు ఫేస్ చేయరు. ఈ వీడియో ప్రెగ్నెంట్‌గా ఉన్న అందరి తల్లులకి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.